ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ములకల చెరువు కల్తీ మద్యం కేసులో 10 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ తంబల్లిపల్లి కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిందితులను పోలీసులు విచారించనున్నారు. కల్తీ మద్యం తయారీ కేంద్రంలో దొరికిన డైరీ ఆధారంగా 78 బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఎంత మద్యం సరఫరా చేశారనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ కేసులో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, గిరిధర్ రెడ్డి కోసం బెంగళూరు, చెన్నైలో పోలీసులు గాలిస్తున్నారు. అయితే రాజేష్ వాహనంలో మొత్తం బెల్ట్ షాపులకు కల్తీ మద్యం సరఫరా చేసినట్టుగా పోలీసులు నిగ్గు తేల్చారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం రోజుకొక విషయం బయటకు వస్తున్నాం, చాలా మంది నిందితుల పేర్లు బయటకు వస్తున్నాయి, ఇంకెవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, విచారణ ఎలా సాగుతోంది? సతీష్, గత 10 రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువు నకిలీ మద్యం కేసు విచారణ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ వేగవంతం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే పోలీసు ఈ నెల 10 రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి 10 మందిని ఇవాళ కస్టడీకి కోరింది కస్టడీకి ఇచ్చింది కోర్టు. ఈ క్రమంలోనే ఇవాళ ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కస్టడీలో ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి సురేందర్ నాయుడు కూడా కస్టడీలో ఉన్నాడు. అయితే దీనికి సంబంధించినటువంటి మొన్న డైరీలో పొందుపరిచినటువంటి 78 షాపులకు సంబంధించినటువంటి ఎలాంటి లెక్కర్ని ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత మోతాదులో లెక్కర్ సరఫరా చేశారు, అలాగే ఇది ఓన్లీ ములకల చెరువు 78 డైరీలో పేర్కొన్నటువంటి 78 షాపులకే బెల్ట్ షాపులకే నకిలీ మద్యాన్ని సరఫరా చేశారా, లేదంటే జిల్లా మొత్తం సరఫరా చేశారా, అలాగే అనంతపురం జిల్లాకు కూడా సరఫరా చేశారా ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూపీలాగుతున్నారు. అదే కాకుండా ఈ లిక్కర్ కేసులో అంటే అంతర్గతంగా ఇంకా ఎవరెవరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, ఏ బెల్ట్ షాపులో ఎవరెవరిది ఎంతెంత డబ్బులు వీటికి పొందుపరిచారు, అంటే వీటి మొత్తం ఆన్లైన్ పేమెంట్ సిస్టంలో డైరీలో పొందుపరిచిన విధంగానే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ విధానం మీద కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వీటికన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి సురేందర్ నాయుడిని కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా సురేందర్ నాయుడు నేతృత్వంలోనే ఇవంతా ఎక్కువ సాగిన సురేందర్ నాయుడు, అలాగే రాజేష్, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, వీళ్ళిద్దరే దగ్గరుండి రాజేష్ వెహికల్లోనే జయచంద్ర నాయుడికి యొక్క ఉన్నటువంటి వెహికల్లోనే ఈ షాపులకి అన్నిటికి కూడా బెల్ట్ షాపులకి అన్నిటికీ కూడా లిక్కర్ నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని చెప్పేసి కూడా అధికారులు ధృవీకరించారు. ఆ ధృవీకరణ ఈ క్రమంలోనే ఈ షాపులకే కాకుండా ఇంకా ఏ షాపులకు కూడా ఎక్కడెక్కడ పంపిణీ చేశారనే దాని మీద కూడా అధికారులు కూలంకషంగా వాళ్ళతో చర్చించి కూపీలాగుతున్నారు. అలాగే ఇది కాకుండా ఇంకా డంపులు ఇక్కడ ఓన్లీ మొలకల చెరువులోనే తయారీ కేంద్రాన్ని డంప్ పెట్టారా, ఇంకా జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అలాగే ఇదే కాకుండా మీ 10 మంది కార్మికులే పనిచేస్తున్నారా, ఇంకా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి, ఈ కార్మికులు విధానం ఏంటి, అంటే దీని మీదనే డిపెండ్ అయ్యి మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా కూపీలాగుతున్నారు. అదే కాకుండా జనార్దన్ రావు ఏ టైంలో వచ్చేవాళ్ళు, ఇక్కడ ఎవరెవరితో మాట్లాడించేది ఏది అనే దాని మీద కూడా, అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలకు తగిన సమాచారం వాళ్ళకున్న పరిధిలో ఉన్నటువంటి సమాచారం మేరకు అన్ని విధాల ఎక్సైజ్ అధికారులు అయితే సేకరిస్తున్నారు. అలాగే సురేందర్ నాయుడిని కూడా విచారిస్తున్నారు. సురేందర్ నాయుడికి అలాగే జయచంద్ర రెడ్డికి ఉన్నటువంటి లిక్కర్ వ్యాపార లావాదేవీల విధానము, అలాగే సురేందర్ నాయుడు జనార్దన్ రావు లిక్కర్ లావాదేవీల విధానం, వీటన్నిటి మీదుగా పూర్తిగా క్షుణ్ణంగా కూపీలాగుతున్నారు. అలాగే వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి, అలాగే జయచంద్ర రెడ్డి పిఏ రాజేష్, అలాగే జయచంద్ర రెడ్డి బావమరిది అనేటువంటి గిరిధర్, వీళ్ళు ఎక్కడుంటారు, మామూలుగా ఏ ప్రాంతంలో సంచరిస్తుంటారు ఏంటి, వీళ్ళ యొక్క లిక్కర్ దీనికి సంబంధించినటువంటి ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగిస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సురేందర్ నాయుడు దగ్గర నుంచి కూపీలాగుతున్నారు. ఈ విధంగా మొత్తం ఇవాళ రేపు ఎల్లుండి మొత్తం ఈ లిక్కర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళు విచారిస్తున్నారు. అలాగే ఇదే కాకుండా జనార్దన్ రావుతో విజయవాడలో ఉన్న జనార్దన్ రావుతో అక్కడ ఉన్నటువంటి సన్నిహిత్య వ్యాపారపరమైన లావాదేవీల విధానాన్ని కూడా మొత్తం కూపీలాగుతున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి డేటా 3 రోజుల్లో అధికారులందరూ కూడా ఎక్సైజ్ అధికారులందరూ కూడా విచారించిన పిదప వీటన్నిటిని కూడా ఈ డేటా అన్నింటినీ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదివరలోనే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ సంబంధించిన దీని యొక్క నిగ్గు తేల్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. అలాగే అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ని అయితే ఏర్పాటు చేసింది. ఆ సిట్ కూడా విచారణ చేపట్టే క్రమంలోనే ఈ లోపలే వీటన్నిటిని కూడా విచారించి నివేదికను పొందుపరిచేందుకే ఇవాళ కస్టడీ కోరింది. ఈ 10 మంది కార్మికుల్ని కస్టడీ కోరినట్టు కూడా తెలుస్తోంది. ఆ మేరకు ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు విచారణ సాగే అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.